హిస్టరీ కాంగ్రెస్, సోషల్ సైన్సెస్ కాంగ్రెస్, సైన్స్ కాంగ్రెస్ ఇట్లా జరుగుతుంటాయి. కానీ తెలుగు సాహిత్యానికి సంబంధించి లిటరరీ కాంగ్రెస్ జరగడం అనేది చాలా నవీనమైన, చాలా ఆహ్వానించదగినటువంటి, అవసరమైనటువంటి ఒక కార్యక్రమం. దీన్ని చేపట్టినటువంటి ఈ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ కాసిం గారు, తర్వాత ఈ తెలుగు శాఖకి నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. సాహిత్యం అనేది ఒక జాతి అస్తిత్వం, సంస్కృతి, భావోద్వేగాల యొక్క ప్రతిఫలన. ఏ యుగాల్లో మనిషి ఎట్లా తన భావోద్వేగాలు వ్యక్తీకరించుకున్నాడు, ఏ కళాత్మకమైనటువంటి విధానాలను అవలంబించాడు, ఇవన్నీ కూడా సాహిత్యంలో నిండి ఉంటాయి. కనుక ఏంటంటే సాహిత్యాన్ని పరిశోధించడం ద్వారా జీవితాన్ని మరింత సారవంతం చేసుకోవచ్చు. భాష కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగు భాష వ్యావసాయిక భాషగానే ఉండిపోయింది తప్ప పారిశ్రామిక భాషగా అది ఏ స్థాయిలో ఎదగాలో ఆ స్థాయికి ఎదగలేదు. పైగా ఇవాళ ఇంగ్లీష్ మాధ్యమం వచ్చిన తర్వాత శాస్త్ర సాంకేతిక పుస్తకాలు తెలుగులో రావడం అనేది ఆగిపోయింది. అంటే శాస్త్ర సాంకేతికాలకు సంబంధించిన పదాల సృష్టి, కూర్పు అనేది మెల్లమెల్లగా లేకుండా పోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చాలాసార్లు కంపాస్ బాక్స్లో ఉండే వాటిని విభాగిని, వృత్తలేఖిని అని చదువుకున్నాం. కానీ ఇవాళ మెల్లమెల్లగా ఆ పదాలన్నీ కూడా కనుమరుగిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, వాటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్కి తెలుగు భాషలో వాటిని వ్యక్తీకరించే అవకాశం మెల్లమెల్లగా పోతుంది. ఎవరన్నా ఒక నిరక్షరాస్యుడు, ఇంగ్లీష్ తెలియని వాళ్ళు నేను తెలుగులో శాస్త్రాలు చదువుకుంటా అంటే మాత్రం అవకాశం లేకుండా పోతుంది. ఈ అన్ని కోణాల నుంచి కూడా భాషాభివృద్ధి ఏం జరగాలి, సాహిత్యం మీద పరిశోధనలు ఏం జరగాలి, సంస్కృతిలో వస్తున్నటువంటి ఒడిదుడుకులు ఏమిటి, మానవ సంబంధాలు ఎందుకు విచ్ఛిన్నమవుతున్నాయి, వీటన్నిటికి సంబంధించిన సమగ్ర చర్చ ఈ తెలుగు లిటరరీ హిస్టరీ కాంగ్రెస్ ద్వారా జరగాలని నేను కోరుకుంటున్నాను. తెలుగు భాష వ్యాప్తి, తెలుగు భాష పరిరక్షణ కృషి గురించి రేపు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు అంతర్జాతీయ సమావేశం ఆన్లైన్ మూలకంగా 121 రూమ్ లో జరిగింది.